సర్వేభ్యో నమో నమః. అహం ఆచార్య సరస్వతి. ఓసారి గురువుగారి దగ్గర ఒక చిన్న అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని తీసుకొని గురువుగారు నదీ తీరానికి వెళ్తారు. సాయంత్రము ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ నది సడన్గా గాలులు రావడం వల్ల తరంగాలు పైకి లేస్తూ ఉంటాయి. ఆ తరంగాలను మొదటిసారిగా చూస్తున్నటువంటి ఆ అబ్బాయి గురువుగారిని అడుగుతాడు, గురువుగారు ఈ నీళ్ళేంటి ఎందుకు ఇలా లేస్తున్నాయి అని. అప్పుడు ఆ గురువుగారు చెప్తారు, బాబు వీటిని సంస్కృతంలో తరంగాహ అంటారు. అంటే ఈ గాలి వల్ల ఈ నీళ్లు పైకి లేచి ముందుకలా వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ అబ్బాయి ఆ నీళ్ళని అంటే ఆ తరంగాలని అలా చూస్తూ అయితే ఇవి పైకి లేచి ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాయన్నమాట అని అంటాడు అనమాట. దానికి గురువుగారు చెప్తారు, అవును అలాగే మన జీవితంలో కూడా మన మనసులో ఆలోచనలు అనే తరంగాలు కూడా లేస్తూ ఉంటాయి అనేసి అంటాడు. అంతలోనే అబ్బాయి అంటాడు, అవును గురువుగారు అవి మంచి ఆలోచనలే అయి ఉండాలి అంతేనా అని. దానికి గురువుగారు మళ్ళీ చెప్తారు, అవును వత్స, అయితే ఈ మంచి తరంగాలు ఇలాంటివంటే మనకు శాంతిని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించేవైతేనే వీటిని మనము ముందుకు రానివ్వాలి, పైకి లేవనివ్వాలి. అదే చెడ్డ ఆలోచనలు ఏవైనా వస్తే ఎంత తరంగం రూపంలో ఎంత పైకి లేసినా వాటిని బయటికి తోసేయాలి, అంతేకాని వాటిని రానివ్వకూడదు. మనం ముందుకెళ్ళాలి అంటే మంచి ఆలోచనలనే రానివ్వాలి అని. అలాగే తెలుగులో తరంగాలు అని అంటాము, సంస్కృతంలో తరంగాహ అంటాము.